సో ఈరోజు మౌనిక అగ్రికల్చరల్ బిఎస్సి చదవడానికి సెకండ్ ఇయర్ ఫీజ్ తనకి తానుగా సంపాదించుకోవడానికి వచ్చిన అవకాశం. ఇక ఇప్పుడు 40,000 రూపాయలు కావాలి ఆ అమ్మాయికి ఆ 1,00,000 రూపాయలు అందడానికి. సో ఆ 40,000 రూపాయలు ఆమె గెలుచుకోవడానికి ప్రయత్నించేది ఎవరు? అన్న అయిపోయింది, తన స్నేహితులు అయిపోయారు. ఇంకా 40,000కి ఎవరు ముందుకు రాబోతున్నారు? నా బిడ్డ గురించి ఏ పనైనా చేస్తాడు. నువ్వు బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. నాకు నోరు లేదు, నా బిడ్డ మంచిగా చదువుకుంటుంది, నా బిడ్డ సుఖంగా ఉండాలి. ఏ పని చేయంటే నేను ఆ పని చేస్తానని చెబుతున్నాడు అని నాయన. పగటిపూట మసగగా కనిపించినా చీకటి పడితే మొత్తం చూపే కోల్పోతారు, మాట్లాడలేరు, ఆయనకి వినపడదు. అలాంటి ఆ తండ్రి తన కూతురు కోసం ఆ 3వ ప్రయత్నం ఆ 40,000 నేను సంపాదిస్తానంటూ ముందుకొస్తున్నారు. మౌనిక, మీ నాన్నగారిని తీసుకుని ఇక్కడ రామ్మా. పక్షైనా తన పాపకు ప్రేమ పంచదా, రెక్కలలో చోటివ్వదా. మొక్కైనా తన పువ్వును ముద్దు చేయదా, కొమ్మలతో కాపాడదా. సో వాళ్ళ నాన్నగారే ముందుకొచ్చారు. తన వల్ల కాని పని, తనకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏది ఆయనకి వినపడదు, ఆయన చెప్పేది ఏది మనకు అర్థం కాదు, ఆయన సరిగ్గా చూడలేరు కూడా. తన కూతురు కోసం ఇలా అయినా ఒక అవకాశం దొరికింది అని ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన కూడా ముందుకొచ్చారు. అది తెలిసి చాలా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి జోహార్లు తెలపాలి మనం. ఇప్పుడు మీకు కూడా ఇంకోళ్ళు సహాయంగా ఉంటారు. మనం ఎవరో కోసం ఎదురు చూడొద్దు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇసుక టబ్బు పెడతాను. ఇసుక టబ్బులో గోళీలు ఉంటాయి. 60 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. అందులోంచి మీ నాన్నగారు గోళీలే తీసుకోవాలి. సరేనా? ఓకేనా? ఓకే, కమాన్, గట్టిగా చెప్పండి, కమాన్. వాళ్ళ అమ్మాయి చదువుకి 1,00,000 రూపాయలు కావాలి. ఆయన వాళ్ళ నాన్నే ముందుకొచ్చారు. ఆయన ఇప్పుడు ఆ 40,000 రూపాయలు ఆయన గెలిచి తీసుకురాగలరా? మా కోసం ఊరికినే అలా కొంచెం సంచి ఏదైనా కుట్టి చూపించగలరా? ఆయన చూపిస్తాను. సంచి చూపిస్తారా?
తానే దూదిలోకి ఆ దారాన్ని ఎక్కించుకుని తనకు తానే ఈ సంచిని కుట్టి ఆయన నాకు తెలిసి ఎంతో మందికి ఇప్పుడు ఆదర్శం. అండ్ ఇంత దగ్గర నుంచి ఇలాంటి వ్యక్తిని నేను కలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. చూపు, మళ్ళీ చెప్తున్నా, చూపు కనపడకపోయినా వినపడకపోయినా మాట్లాడలేకపోయినా తనకి తానుగా నేర్చుకుని తనకి తానుగా ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. సో అందుకే ఈయన ఇంత చక్కగా ఈ వేదిక మీద అల్లిన ఈ సంచిని నేనే కొనుక్కుందాం అనుకుంటున్నాను. నాకు ఇస్తారా సార్? అన్నగారు చెప్పండి, ఆయనకి నేను కొనుక్కుంటున్నాను, 500 రూపాయలు ఇచ్చి సంచి కొనుక్కుంటా అని చెప్పండి. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు నా కోసం కుట్టినందుకు. మీరు ఇలాగే ధైర్యంగా ముందుకు సాగాలి, చాలా మందికి ఆదర్శంగా నిలవాలి అని నేను కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు, కమాన్. ఈరోజు వాళ్ళ అమ్మ కోసం తాను నిర్మిద్దాం అనుకున్న కిరాణా షాప్కి కావాల్సిన మొత్తం డబ్బులు వాళ్ళంతట వాళ్లే సమకూర్చుకున్నారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది, సో వీళ్ళు అనుకుంటున్నట్టు ఆ కిరాణా షాప్ ఏదైతే నిజంగా వీళ్ళ కోసం వీళ్ళు నిర్మించుకుంటున్న కిరాణా షాప్ కాదు, ఆ ఊర్లో చుట్టుపక్కల పరిసరాల్లో ఒక కిరాణా షాప్ కూడా లేదు. సో వీళ్ళు ఆ షాప్ పెట్టడంతో ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళకు కూడా చాలా మటుకు అవసరాలు తీరుతాయి. తప్పకుండా వీళ్ళ షాప్కి అందరూ వెళ్ళండి, మీకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోండి. కింద పడుతున్నా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. షాప్ పేరు ఏంటో నీకు అర్థమైందా? చదువుతావా పైకి? చదువు, గట్టిగా చదువు. జీ తెలుగు వారి భోజనాయక్ కిరాణా దుకాణం. సో మీ పెద్దనాన్న పేరు మీద మీకు ఒక షాపు అండ్ ఆ షాప్కి సరిపడే బోర్డు కూడా సిద్ధమైపోయింది. అండ్ భోజనాయక్ కిరాణా దుకాణం. సో షాప్ పేరు తెలుసు కదా, తప్పకుండా వెళ్ళండి. మీరందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచే మొదలెడతాను. మీరు ఇక్కడి నుంచే సామాన్లు కొనడం మొదలు పెట్టండి. వాళ్ళందరికీ మీ మంచి మనసుతో మొదటి బోని మీరే చేయండి. సో మొదటి బోని వీళ్ళ దుకాణంలో మొదటి బోని ఎవరు చేయబోతున్నారు? పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, చక్కెర, ఉప్పు, బియ్యం, సేమియా ఏం కొంటారు సార్? శుభసూచకంగా ఫస్ట్ చక్కెర తీసుకుందాం. ఓకే, భోజనాయక్ కిరాణా దుకాణం నుంచి మొట్టమొదటి ఐటమ్ బాబురావు నాయక్ గారు ముందు ఫస్ట్ బోని చేస్తున్నారు. ఆయన ప్రేమగా ఎంత ఇచ్చినా అదే మొదటి బోని. అమ్మకి అందజేయను, అమ్మకి ఇవ్వండి. రెండు రోజులు ఊళ్ళో తండలు వచ్చారు, 3 రోజులు ఇక్కడ చేశారు. 3 కుటుంబాలకు మాకు ఆర్థిక సాయం చేసినందుకు మీ సంస్థ మునుముందు ఇటువంటి కార్యక్రమాల్ని చేస్తూ చాలా మంది అభిమానుల్ని తయారు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు సార్. మీరు మా సంస్కృతి ప్రకారం మేము తండ పెద్ద మనుషులం పగడి కడతాం సార్. దాన్ని నాయకుడికే కడతాం. మీరు మన్నిస్తే మీ తలకు మా సాంప్రదాయ ప్రకారం పగడిని కడతానని కోరుకుంటున్నాను సార్. రాకేష్ కి జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల తన కాలు విరిగిపోవడం జరిగింది. వారి ఆర్థిక స్తోమత ప్రకారం వాళ్ళు ఆపరేషన్ వరకు చేయించుకోగలిగారు. కానీ ఇప్పుడు ఆ రాడ్ బయటికి తీయడానికి లేకుండా అయిపోయి ఆశగా ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. నా జీవనాధారం నా భర్త, ఆయన ఆవిటి వాడైపోతే నా జీవితం ఆవిటిదైపోయింది. ఆయన కాల్లో రాటు తీపిచ్చి మా జీవితాన్ని నిలబెట్టండి సార్. ఇక నాకంటూ నా భార్య తప్ప ఎవరు లేరు, మా అమ్మ నాన్న కూడా లేరు. ఇక్కడ ప్రతిదీ మీకు మీరే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు.
మీ ఉద్దేశంలో భార్య అంటే ఏంటి? భార్య అంటే అమ్మలాంటి సార్.